ఈ రాజకీయ ప్రస్థానం ఎలా మొదలైంది? తెలుగుదేశం పార్టీ ఎలక్షన్స్ ఓడిపోయినాక చంద్రబాబు నాయుడు ఇప్పుడు రాజకీయాల్లోకి యువత రావాలి అంటారు. కానీ చాలామంది రారు. ఏంటంటే నా రాష్ట్రం కోసం పనిచేస్తాను, రాజకీయాల్లోకి వస్తాను అంటే ఏమంటే నీకేం పిచ్చి పట్టిందా? కరెక్ట్గా ఉన్నారు యువత అంటే మనం ఇవాళ యువతను రాజకీయాలు దేనికి వాడుతాం అంటే బైక్ ర్యాలీలకు వాడతాము, బిర్యానీ పొట్లకి వాడతాం అంటే అది కరెక్ట్ కాదు. ఆంధ్రప్రదేశ్ యూత్కి కావాల్సింది ఏంటి? దాంట్లో ఏం కరువైంది? ఇవాళ ఆంధ్రప్రదేశ్ అంటే ఇక్కడ సోషల్ మీడియా ఓపెన్ చేస్తే నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను వెదుర్క ప్రసాద్. ప్రస్తుతం మనతో నాగశ్రావణ్ కిల్లర్ గారు ఉన్నారు. ఆయన తెలుగుదేశం పార్టీ యూత్ లీడర్. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాండి. సో మీరు ఈ రాజకీయ ప్రస్థానం ఎలా మొదలైంది? మిమ్మల్ని దీంట్లోకి ఎవరైనా తీసుకొచ్చారా, లేకపోతే మీరే వచ్చారా? దానికి మీరేమంటారు? రాజకీయ ప్రస్థానం అంటే అండి, ఐ థింక్ ఒక రోజు లేకపోతే రాజకీయాలు రావాలనుకున్న ఏమీ అనుకోలేదు. కాలేజ్ లో ఉన్నప్పటి నుంచి కొంచెం ఇంట్రెస్ట్ ఉండేది పాలిటిక్స్ అంటే ఇట్లనే పనిచేయాలి అని. నాకు గుర్తున్న రోజు 2011 లో అన్నా హజారే గారి మూవ్మెంట్ అప్పుడు, ఇండియా అగైన్స్ట్ కరప్షన్ మూవ్మెంట్ అప్పుడు నేను ఫస్ట్ టైం, అప్పుడు కొంచెం ఇంట్రెస్ట్ ఉండేది కానీ విజయవాడ అప్పుడు ఫస్ట్ టైం బయటకు వచ్చి డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారు అప్పుడు ఒక ఆర్గనైజేషన్ చేశారు, యూత్ ఫర్ బెటర్ ఇండియా అని. అందులో పార్టీగా ఈ లోక్పాల్ గురించి తెలుసుకోవడం, దాని మీద అడ్వకేట్ చేయడం, స్టూడెంట్స్ తో కలిసి దాని గురించి క్యాంపెయిన్ చేయడం, వాళ్ళ ఇంట్రెస్ట్ పెరిగింది. ఆ తర్వాత కాలేజ్ కోసం బెంగళూరు వెళ్ళా. బెంగళూరులో విజయవాడలో ఆర్వి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అని చెప్పి అక్కడ నాకు కామెంట్ కింద సీట్ వస్తే అక్కడికి వెళ్ళాను. అప్పుడు దాకా విజయవాడలో 18 ఏళ్ళు ఉన్నా నేను. ఒకసారి బెంగళూరు వెళ్ళినాక సివిల్ సొసైటీ అంటే ఎలా ఉంటది, అసలు సిటిజన్స్ గవర్నమెంట్ ఎలా ఎంగేజ్ అవుతారు, అక్కడ సిటిజన్స్ ఎంత అకౌంటబిలిటీ ఉంటుంది, పాలసీస్ వీటి గురించి తెలుసుకోవడం జరిగింది. అక్కడి నుంచి నా ఇంట్రెస్ట్ పెరిగి ఇంజనీరింగ్ తో పాటు అనేకమైన పాలసీ కోర్సెస్ చేస్తా. అక్కడ కాలేజ్లో కొన్ని స్టూడెంట్ యూనియన్ ఆర్గనైజేషన్స్ పెట్టి అక్కడి నుంచి అలా వచ్చి కాలేజ్ అయిపోయినాక నిర్ణయించుకుని రాజకీయాల్లోకి రావాలి అని చెప్పి, ఫుల్ టైం పాలిటిక్స్లోకి రావాలి, యూత్ పాలిటిక్స్లోకి రావాలి అన్న ఆలోచనతో విజయవాడలో కొన్ని ఆర్గనైజేషన్స్ నడుపుతూ 2019లో తెలుగుదేశం పార్టీ ఎలక్షన్స్ ఓడిపోయినాక చంద్రబాబు నాయుడు లాంటి నాయకుడు ఓడిపోకూడదు, మేమందరం ఎవరైతే రాజకీయాల గురించి మాట్లాడాలనుకుంటాం అప్పుడు కూడా న్యూట్రల్ గా ఉండాలనుకుంటాం. ఇప్పుడు చాలా మంది యూత్ మీద చూస్తే రాజకీయాలకు రావాలనుకున్న బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళు మేము ఆ పార్టీ ఈ పార్టీ కాదు దీని మీద అంటాం, కానీ ఐ డోంట్ థింక్ దట్ ఎగ్జిస్ట్ అని. మన అందరికీ ఒక పొలిటికల్ బయాస్ ఉంటుంది. కాకపోతే తప్పు అని చెప్తాం, కట్ అని చెప్పొచ్చు, కానీ ఒక పొలిటికల్ బయాస్, ఒక లీడర్ వైపు, ఒక పార్టీ వైపు ఒక బయాస్ ఉంటుంది. మై బయాస్ వాజ్ వెరీ క్లియర్ టువర్డ్స్ చంద్రబాబు నాయుడు గారు. సో ఐ థాట్ అలాంటి నాయకుడు ఓడిపోకూడదు, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు పాడవకూడదు, ఒక 5 ఏళ్ళు ఏది చేసేసి ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యేదాకా యాక్టివ్ గా పార్టీకి పనిచేద్దాం అని చెప్పి 2019లో నేను పార్టీలో జాయిన్ అవడం జరిగింది. అప్పటి నుంచి ఐ వాస్ కంటిన్యూ విత్ ద తెలుగుదేశం పార్టీ. 19లో వచ్చారు, ఓడిపోయినాక ఆగస్ట్ లో జాయిన్ అయ్యే పార్టీ, జూలై ఆగస్ట్. అయితే కింజరపు రామ్మోహన్ రెడ్డి గారితో మీకున్న అనుబంధం ఎలా ఉంటుంది? అసలు ఎలా స్టార్ట్ అయింది పరిచయం మీకు? అదొక వెరీ ఫన్నీ స్టోరీ అండి. అప్పుడు ఇంకా కాలేజ్ లో ఉన్నాను. 2014లో చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి విజయవాడ వచ్చారు. అందరూ విజయవాడ ప్రమాణ స్వీకారం జరిగినప్పుడు మా ఫ్రెండ్ హోటల్లో ఉంటే నేను ఏదో పని మీద హోటల్కి వెళ్తే అదే లిఫ్ట్ లో ఎలివేటర్ లో నేను రామ్మోహన్ రెడ్డి గారు ఒక ఎలివేటర్ లో ఉన్నాం, ఇద్దరు ఒకేసారి. రామ్మోహన్ రెడ్డి గారు ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్ ఆయన కాలేజ్ ఫ్రెండ్స్ తో వచ్చినట్టున్నారు ప్రమాణ స్వీకారానికి. అండ్ ఆయన ఒక యంగ్ లీడర్ అని తెలుసు, ఆయనకి అప్పుడు నేను హైయర్ చెప్తూ ఉంటే. కానీ ఏమైందంటే ఎలివేటర్ ఏమైందంటే అది కిందకి వెళ్ళకుండా లిఫ్ట్ నొక్కడం వల్ల కొంతమంది అది పైకి కిందకి తిరుగుతున్నప్పుడు మేము వెళ్ళాల్సిన ఫ్లోర్కి వెళ్ళకపోతే రామ్మోహన్ రెడ్డి గారు ఫ్రెండ్ ఎవరో ఒక ఇంజనీరింగ్ జోక్ వేస్తారు, సీ లూప్ అని ఒకటి ఉంటుంది, మనందరూ సీ లూప్ లో స్టక్ అది ఇది అని చెప్పి ఒక అకాడమికల్ జోక్ వేస్తే ఐ వాస్ వెరీ ఫెల్ట్ ఇంట్రెస్టెడ్. ఒక యంగ్ లీడర్ అయి ఉండి ఇంజనీరింగ్ డిఫరెన్స్ అంటే. దెన్ ఐ స్పోక్ టు హిమ్. ఆ లిఫ్ట్ దిగే లోపల ఒక 30 seconds లో ఎలివేటర్ పిచ్ కాన్సెప్ట్ ఉండేది. ఐ మేడ్ అ పిచ్ యూత్ పాలిటిక్స్ గురించి. వి ఎక్స్చేంజ్ ఆర్ నెంబర్స్. ఆ తర్వాత నుంచి ఆయనతో కొంచెం టచ్ లో ఉంటాం. నాకు కొంచెం పార్లమెంట్ మీద ఇంట్రెస్ట్ ఉంటాం, కాలేజ్ రీసెర్చ్ కాబట్టి నేను పార్లమెంట్ రెగ్యులర్గా వెళ్ళాను సెషన్స్ ఢిల్లీకి. సో అప్పుడు ఆయన మీద నాకు అంత ఇంట్రెస్ట్ రావడం, ఆయనతో నేను జర్నీ అవ్వాలనుకోవడానికి కారణం కూడా ఢిల్లీ వెళ్ళిన ఫస్ట్ సెషన్స్ కి నేను రీసెర్చ్ చేసి కొన్ని పార్లమెంటరీ క్వశ్చన్స్ ఆయనకి ఇద్దామని చెప్పి ఆయన కాంటాక్ట్ అయినప్పుడు లేదు నాకు ఇవ్వు అన్నారు. మీ పిఏకే సార్ మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం ఎందుకు, రోజు ఉంటాయి కదా ఈ క్వశ్చన్స్ అంటే. ఆయన చాలా ఇంట్రెస్టింగ్, అంత పెద్ద నాయకుడు కొడుకై ఉండి ఒక సెంట్రల్ మినిస్టర్ వాళ్ళ ఫాదర్ ఢిల్లీలో ఆయనకి కావాల్సిన జరిగింది. అప్పుల్లో అసలు తెలుగుదేశం పార్టీ ఢిల్లీలో ఎవరు ఉన్నారంటే ఎర్రంనాయుడు పేరు చెప్తారు. అలాంటి బిడ్డ ఎంపీ అయినప్పుడు ఆయనకి కావాల్సినంత ఢిల్లీలో జరిగింది. కానీ ఒక పిఎన్ గో పెట్టుకోకుండా ఆయనకి సొంతగా రీసెర్చ్ చేసుకుని గూగుల్లో ఈ పార్లమెంట్ ఎలా ఫంక్షన్ అయ్యింది, పార్లమెంట్ లో ఏం డివిజన్స్ ఉంటాయి, ఒక క్వశ్చన్ ఎలా రైజ్ చేయాలి, ఒక పాయింట్ ఆఫ్ ఆర్డర్ ఎలా రైజ్ చేయాలి, ఆయన నేర్చుకుంటా అని చెప్పారు. ఒక 6 months మొత్తం నేను నేర్చుకుంటే, ఒక 2 sessions నేను కష్టపడి నేర్చుకుంటే రేపు పొద్దున్న నా పిఏ లెవెల్స్ టేక్ ఓవర్ చేస్తే నాకు ఈజీగా ఉంటుంది. ముందు నాకు తెలియాలి ఏం చేయాలో, వేరే వాళ్ళకి పని చెప్పాలంటే అన్నారు. అండ్ ఐ ఫెల్ట్ దట్ వాజ్ అ వెరీ ఫ్రెష్ అప్రోచ్ అండి. ఒక యూత్ పాలిటిక్స్ లో వచ్చినప్పుడు అదొక ఫ్రెష్ అప్రోచ్ అనిపించింది. సో అప్పుడు ఆయనతో కనెక్ట్ అయ్యా. అప్పటి నుంచి ఇంకొక లాస్ట్ 9 years ఐ హావ్ బీన్ ట్రావెలింగ్ విత్ హిమ్ ఓవర్ దిస్ 9 years. హి హస్ బీన్ ఎ గ్రేట్ ఫ్రెండ్ అండ్ మెంటర్. రామ్మోహన్ రెడ్డి గారు
యా అండి, ఐ థింక్ ఎనీబడి హీస్ ఫ్రీ విత్, నాతోనే కాదు పర్టికులర్ ఎవరితో అయినా సరే హీస్ వెరీ అప్రోచబుల్. ఆయన దగ్గరికి మీరు ఏం మాట్లాడాలన్నా చాలా పేషెంట్ గా వింటారు. ఆయనకి నచ్చితే ఒక సజెషన్స్ ఏమంటే ఇస్తారు. నాకని కదా, హీస్ వెరీ అప్రోచబుల్. కానీ ఎవ్రీబడి హాస్ లిమిటేషన్స్ రైట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే. సో ఆయన దగ్గరికి ఎవరు వచ్చి ఆయన మాట్లాడతారు, కానీ ఆయనతో వర్క్ చేయాలని ఏం చేయాలి, యూ హ్యావ్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్. మనం ఎవరిని పని చేయాలని ఒక వ్యక్తితో ఆ టైం అని ఇవ్వాలి, ఆ కమిట్మెంట్ ఇవ్వగలి, వాళ్ళకి ఒక వాల్యూ యాడ్ చేయగలగాలి. అదర్వైజ్ హీస్ వెరీ ఓపెన్, హీస్ వెరీ అప్రోచబుల్. మీరు ఏ రిఫరెన్సెస్ అక్కర్లా, ఆయన ఆఫీస్కి వెళ్తే ఎవరైనా కలవచ్చు. ఈవెన్ నౌ శ్రీకాకుళంలో ఆయన ఆఫీస్కి వెళ్తే ఇట్స్ అన్ ఓపెన్ ఆఫీస్. ఆయన ఆఫీస్ లో రోజు కూడా 200 మంది 300 మంది కలుస్తూ ఉంటారు. దట్ వే ఐ థింక్ అండ్ ఢిల్లీ, శ్రీకాకుళం తప్ప ఇంకో చోట ఎక్కడ నేను ఎక్కువ ట్రావెల్ చేయడం చూడాల. ఏదైనా పార్టీ ఈవెంట్స్ తప్ప వేరే ఇంకెక్కడికో తిరిగేట నేను అలా ఏమి ఉండదు. ఎప్పుడో శ్రీకాకుళంలో కుదిరినంతసేపు శ్రీకాకుళంలో ఉంటారు ఆయన. దట్ సంథింగ్ ఐ లైక్ అబౌట్ హిమ్ ఆల్సో, బీయింగ్ అ యంగ్ లీడర్. అంత ఎక్స్పోజర్ ఉండొచ్చి పర్సనల్ లైఫ్, ఫ్యామిలీ లైఫ్ అన్ని పక్కన పెట్టి ఇవాళకి శ్రీకాకుళంలో ఇల్లు కట్టుకుని, ఆయన వైజాగ్ లో ఉన్న అడిగేవాడు ఎవరు లేరు, ఆయన హైదరాబాద్ లో అడిగేవాళ్ళు ఎవరు లేరు. కానీ మొత్తం టైం అంతా ఫ్యామిలీతో సహా టైం అంతా శ్రీకాకుళంలో పెట్టి హీ డస్ సమ్ అమేజింగ్ వర్క్ దేర్. సో ఇప్పుడు రాజకీయాల్లోకి యువత రావాలి అంటారు, కానీ చాలా మంది రారు. యువత ఇదేంటి రాజకీయాల్లోకి ఎందుకు రావాలి, అది అసలు అదొక రకమైన ఇదిగా చూసి దాంట్లోకి వెళ్ళడానికే మక్కువ చూపారు. కానీ వాళ్ళకి మీరు ఏం చెప్తారు? లేదు, ఐ హ్యావ్ అ లిటిల్ డిఫరెంట్ అప్రోచ్ అండి. యువత రాజకీయాలకు రావాలని ఉంది, కానీ రావడానికి సరైన మార్గాలు ఉన్నాయా లేదా అన్నది క్వశ్చన్. ఇవాళ నేను ఒక పొలిటికల్ పార్టీ గురించి మాట్లాడలేదు, దిస్ ఇస్ బియాండ్ పొలిటికల్ పార్టీస్, ఇట్స్ అ ప్రాబ్లమ్ అక్రాస్ ఆల్ ద పార్టీస్. ఇవాళ పొలిటికల్ పార్టీస్ ఏం చేస్తున్నాయి యువతను రాజకీయాలు రావడానికి ఆకర్షించడం కోసం? ఇవాళ యువత నిజంగా నేను సేవ చేయాలనుకుంటున్నాను, నేను పని చేయాలనుకుంటున్నాను, నేను చదువుకున్న వ్యక్తిని, నేను కష్టపడతాను, నేను దేశం కోసం పనిచేస్తాను, లేదంటే నా రాష్ట్రం కోసం పనిచేస్తాను, రాజకీయాల్లోకి వస్తాను అంటే ఏమంటారు, నీకేమైనా పిచ్చి పట్టిందా, నువ్వు ఎలా చేయగలవరా, ఏం చేయగలవరా అంటారు. పొలిటికల్ పార్టీస్ ఏమంటే చాలా తక్కువ పార్టీస్ కానీ చాలా తక్కువ శాతం యువత కానీ ఆపర్చునిటీస్ దొరుకుతాయి వాళ్ళ యూత్ కి. అట్ వాట్ కాస్ట్ ఆల్సో, లైక్ ఇవాళ ఎన్ని పొలిటికల్ పార్టీస్ లో ఇంటర్న్షిప్స్ ఉన్నాయి యూత్ కి, ఉన్నా సరే ఎంతమంది ఇవాళ నేనున్నాను, ఐ కుడ్ ఎఫర్ట్ టు బీ ఇన్ పాలిటిక్స్, టు బి వెరీ హానెస్ట్. నేను ఒక ఎకనామికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను, నా మీద నా తల్లిదండ్రులు డిపెండ్ అయ్యలేరు, అది నా ప్రివిలేజ్. అయినా సరే నాకు పాలిటిక్స్ లో రాగలుగుతున్నా, నేను చేయగలుగుతున్నా. కానీ ఇంకా చాలా మంది యువతకి రాజకీయాలకు రావాలి అంటే చాలా వదులుకుని రావాల్సిన అవసరం ఉంటుంది. వచ్చినాక వాళ్ళకి ఒక సర్టనిటీ ఆఫ్ కెరీర్ ఉండదు. వచ్చినాక వాళ్ళని నిజంగా ఒక నాయకుడి కింద తీర్చిదిద్దడం కోసం పార్టీలు చూస్తాయా లేదంటే ఏంటి అనేది ఒక క్వశ్చన్. సో ఇక్కడ నేను రెండు వైపులా తప్పు ఉందంట. ఒకటి, యువత రాజకీయాలకు రావాలనుకుంటే అదే నేను రాజకీయాలకు రావాలనుకుంటే ఎమ్మెల్యేని అయిపోవాలి, ఎంపీని అయిపోవాలి, నేను రాగానే పార్టీ నాకు అలా రెడ్ కార్పెట్ వేసేసి యూత్ రిజర్వేషన్ ఇచ్చేసి మమ్మల్ని నాయకులు చేసి అంటే అది కరెక్ట్ కాదు. అట్ ద సేమ్ టైం పార్టీస్ కూడా మీరు కష్టపడింది సర్వైవల్ ఆఫ్ ద ఫిటెస్ట్, నువ్వు కష్టపడితే నువ్వు బతికేస్తావు కదా అంటే అది కరెక్ట్ కాదు. ఇవాళ బాధ్యత రెండు వైపులా ఉంది. పొలిటికల్ పార్టీస్ మీద కూడా కొత్త యూత్ ని పట్టుకుని వాళ్ళకి టాలెంట్ ఇచ్చి వాళ్ళకి ఆపర్చునిటీస్ ఇచ్చి వాళ్ళని ముందు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. అలాగే యువత కూడా ఎక్కడ రాజకీయం స్టార్ట్ చేస్తాం, ఏం చేస్తున్నాం, ఎలా చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. ఇవాళ యూత్ ఇన్ పాలిటిక్స్ అంటే నాకు తెలిసి మీరు అన్నట్టే కరెక్ట్ గా ఉన్నారు యూత్ అంటే. మనం ఇవాళ యూత్ రాజకీయాలకు దేనికి వాడుతాం అంటే బైక్ ర్యాలీలకు వాడతాము, బిర్యానీ పొట్లకి వాడతాం అంటే అది కరెక్ట్ కాదు. దేర్ ఇస్ మచ్ బియాండ్ దిస్. పాలసీస్ లో వాడుకోవచ్చు, రీసెర్చ్ కి వాడుకోవచ్చు. అట్లీస్ట్ నా పార్టీ తప్ప నేను ఒక ఎగ్జాంపుల్ ఇవ్వగలుగుతా. ఇవాళ మా పార్టీలో నేనున్నా, ఎలాంటి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి రాలేదు, నాకు ఎలాంటి పొలిటికల్ కనెక్షన్స్ లేవు. కొన్నాళ్ళు పనిచేసినాక ఒకసారి రామ్మోహన్ రెడ్డి గారితో అలా పనిచేసినాక ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నాకు ఒక అవకాశం ఇచ్చింది. తెలుగు స్టేట్ జనరల్ సెక్రటరీగా వేసింది నాకు. అలాగే ప్రొఫెషనల్ వింగ్ అని ఉంది మా పార్టీలో. ఆ ప్రొఫెషనల్ వింగ్ లో అనేకమైన యువత ఇంటర్న్షిప్స్ పెట్టి మేము ఇవాళ చాలా మంది యువతని రాజకీయాలు ఎంగేజ్ చేయడానికి ట్రై చేస్తాం. వాళ్ళందరూ మెయిన్ స్ట్రీమ్ పాలిటిక్స్ లోకి వస్తారా సెకండరీ క్వశ్చన్, కానీ ఒక ప్లాట్ఫామ్ అయితే మా తరపున మేము క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నాం ఇవాళ. అలా ప్రతి పార్టీ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది, అలా ప్రతి రాజకీయ నాయకుడు క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఐ థింక్ ఇట్స్ ఎ కలెక్టివ్ ఎఫర్ట్. యూత్ ఇవాళ మీ స్పీచ్ విన్నప్పుడు చూస్తారు, యువతే భవిష్యత్తు, యువత దేశపు వెన్నుముక్క, యువత రాజకీయాలకు రావాలని అందరూ చెప్తారు. కానీ వాళ్ళు రాజకీయాలు రావడం కోసం కావాల్సిన రిసోర్సెస్ ఎవరు ప్రొవైడ్ చేస్తారు, దానికి కావాల్సిన ప్లాట్ఫామ్స్ ఎవరు తయారు చేస్తారు? దట్స్ అ బిగ్గర్ క్వశ్చన్ టు ఆన్సర్. లైక్ ఇవాళ తెలుగుదేశం చేయగలిగి చేస్తుంది, కానీ నేను అంటా ఏ పార్టీ చేయట్లేదు, అన్ని పార్టీలు ఇంకా చాలా చేయాల్సిన అవసరం ఉంది. కానీ ఎందుకు చేయట్లేదు అంటారంటే యువతని కొంచెం దూరం పెట్టడానికి చేయట్లేదా, లేకపోతే ఎందుకు? అంటే ఇన్సెంటివ్స్ కనిపించలేదు. వాళ్ళు ఏమైపోయిందంటే రాజకీయం అంటే గెలిచినదే రాజకీయం. ఎలక్షన్స్ బికేమ్ అ వార్. గెలిస్తేనే నువ్వు గెలవటం కోసం ఏం చేసినా కరెక్టే, గెలిచినాక అది చేసినంత కరెక్టే అయిపోయింది వాళ్ళ రాజకీయాల్లో. ఇట్ వాజ్ నాట్ ఎనీ మోర్ అబౌట్ ఏం చేసి గెలుస్తున్నా అందరూ మర్చిపోయాం. ఏం చేసినా గెలవాలి అనే పార్టీలోకి వెళ్ళాం. ఆ పార్టీలోకి వెళ్ళినాక ఏమైందంటే ఏ పొలిటికల్ పార్టీ అయినా సమాజమే. నేను దీంట్లో పొలిటికల్ పార్టీస్ కంటే సమాజాన్ని ఎక్కువ క్వశ్చన్ చేస్తా. ఎందుకంటే ద సెకండ్ యూ విన్ ది ఎలక్షన్, ద సొసైటీ యాక్సెప్ట్స్ దట్ విక్టరీ. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు గెలిచారు అనుకోండి, ఆ గెలిచినాక ఆయన ఎలా గెలిచాడు, కులాల మధ్య చిచ్చు పెట్టి గెలిచాడా, లేదంటే అబద్ధం చెప్పి గెలిచాడా, ఫేక్ న్యూస్ పెట్టి గెలిచా అనవసరం మనకి. గెలిచాడు కదా, లేదంటే ఒక గవర్నమెంట్ వచ్చి ఇంకో గవర్నమెంట్ పడేసి, లేదంటే ఒక 20 మంది ఎమ్మెల్యేలను కొనేసో, లేదంటే గవర్నమెంట్లు మార్చేస్తే అది పెద్ద మాస్టర్ మూవ్ మనందరికి. అబ్బా అసలు ఏం చేశారో రాజకీయం, అసలు అదేంటి అని. వీఆర్ నాట్ క్వశ్చనింగ్ ద ఫండమెంటాలిటీస్ ఆఫ్ మోరల్స్. ఏదైనా అధికారం ఉంటే చాలు. వెన్ దట్ ఈస్ ఇట్,
ఏ పార్టీ అని ఏం చూస్తుంది, గెలిచేవాడికి నేను సీట్ ఇస్తా అంటుంది. ఇవాళ ఎవరు గెలుస్తా అంటే, ఇవాళ ఎలక్షన్స్ లో గెలవడానికి ఏం కావాలంటే ఫస్ట్ మనం ఏం చెప్తాం, డబ్బులు కావాలంటాం, కులం కావాలంటాం. ఎవరైనా చదువు కావాలి, రాష్ట్రం పట్ల బాధ్యత కావాలి, ఎడ్యుకేషన్ కావాలని చెప్తున్నాం. అలాంటివి ఏమైనా వస్తే పిచ్చోళ్ళు అంటాం. సో వి మేడ్ ఇట్ అ వెరీ విషియస్ సైకిల్. ఇప్పుడు కొత్తగా యువత రాజకీయాల్లోకి వస్తే ఎవరి దగ్గర డబ్బులు ఉంటాయి, ఎవరి దగ్గర ఏముంటది. సో అది రావాలి, పోయి కష్టపడి పని చేద్దాం అంటే డబ్బులు లేవంటారు చివరికి. ఆడేం చేయాల్సి వస్తుంది, హీ హాస్ టు గెట్ ఇన్ ద కరప్షన్ సైకిల్ టు మేక్ మనీ. వెన్ హీ మేక్స్ మనీ హిల్స్ బ్యాక్ హిస్. సో దట్స్ ద ప్రాబ్లమ్, వీఆర్ క్రియేటింగ్ అ సైకిల్. ఇప్పుడు ఎలక్షన్స్ కి సుమారు ఖర్చు ఎంత అంటే ఎవరైనా ఏం చెప్తున్నారు, తెలంగాణ ఎలక్షన్స్ ఖర్చు ఎంత ఎవరిని టచ్ చేస్తే 30-40 కోట్లు అంటున్నారు. మరి 30-40 కోట్లు ఖర్చు పెట్టిన వ్యక్తి గెలిచినాక ఏం చేస్తాడు, నెక్స్ట్ ఎలక్షన్స్ మళ్ళీ ప్రిపేర్ అంటే 40 కోట్లు అయింది, ఈ 30 కోట్లు రికవర్ చేయాలి, ఈ 40 కోట్లు సంపాదించాలి అంటే 70-80 కోట్లు టార్గెట్ ఉంటుంది. అంటే సంవత్సరానికి 15-16 కోట్లు మనం మాట్లాడుతున్నాం. ఏం చేస్తే 15-16 కోట్లు మనిషి సంపాదిస్తాడు. సో ఐ థింక్ వి ఆల్ కేమ్ ఇంటూ విషియస్ సైకిల్. ఆ సైకిల్ ఎలా బ్రేక్ చేస్తాం ఇంపార్టెంట్ పాలిటిక్స్. సో మీరు ఒక పొలిటికల్ లీడర్గా అంటే యూత్లో మొత్తం అటు ఆంధ్రప్రదేశ్ మొత్తం తిరిగారు. అయితే ఆంధ్రప్రదేశ్ యూత్కి కావాల్సింది ఏంటి, దాంట్లో ఏం కరువైంది ఆంధ్రప్రదేశ్ యూత్లో పాలిటిక్స్? అదే అండి, ఐ థింక్ ఇవాళ ఐ ఫీల్ సాడ్ ఫర్ ఆంధ్రప్రదేశ్ బికాస్ యాజ్ అ స్టేట్ వీఆర్ నాట్ హ్యాపీ. ఉద్యోగాలు ఎన్ని మనం మాట్లాడదాం, రాజకీయాల గురించి ఎన్ని మాట్లాడినా యాజ్ అ స్టేట్ వీఆర్ నాట్ ప్రైడ్ ఆఫ్ అసెల్స్. ఇవాళ ఆంధ్రప్రదేశ్ అంటే సోషల్ మీడియా ఓపెన్ చేస్తే 3 రాజధానుల అది ఇది అని జోక్ వేస్తూ ఉంటారు. ఇప్పుడు కమీడియన్స్ జోక్ వేస్తూ ఉంటారు మన మీద. ఆంధ్రప్రదేశ్ అంటే ఇంకేదో మా ఫిష్ మార్కెట్ అంటారు, లేదంటే ఏదో ఇంకేదో అంటారు స్టార్ట్ చేస్తారు. అది మనం క్రియేట్ చేసుకుంటే ఏదైనా కానీ ఒక స్టేట్ అంటే ఒక బ్రాండ్ ఉంటుంది. ఇవాళ ఆంధ్రప్రదేశ్ అంటే బ్రాండ్ ఏముంది ఎక్కడైనా సరే, పొలిటికల్లీ వైలెంట్ స్టేట్. బీహార్ ని దాటేస్తుందేమో, అప్పుల్లో ముందు ఉంది. And second ఏమవుతుందంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఆఫ్ ద సిటీ, రైట్? ఐఎమ్ నాట్ ప్రౌడ్ అబౌట్ మై స్టేట్. I could say, I mean, seriously, no, I am, but the point is, the second I have to represent in a bigger, ఇప్పుడు ఏమైనా జోక్ చేశాను అనుకో నా క్యాపిటల్ గురించి, గట్టిగా ఏమని చెప్తా? ఇప్పుడు నిజంగా ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా జోక్ అది. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతారు, మీది 3 రాజధానులు, మీది ఏ రాజధాని అంటారు, లేదంటే ఏంటిది అంటారు, దానికి నేను ఆన్సర్ ఏం చెప్పగలను? సో వీఆర్ ఇన్ ఎంబారసింగ్ స్టేట్, పొలిటికల్ ఎంబారసింగ్ స్టేట్. కానీ యువతకి నిజంగా కావాల్సింది ఒక హోప్ అండి. వాళ్ళ ఆంధ్రప్రదేశ్ లో యూత్ నిజంగా కావాల్సింది ఒక హోప్. మీరు కష్టపడితే మీరు సాధించడానికి చాలా ఉంది, మీరు కష్టపడండి, మీకు కావాల్సిన సదుపాయాలు మేము క్రియేట్ చేస్తాము, ఆ హోప్ కావాలి. ఐ థింక్ నేను చెప్తే మళ్ళీ పొలిటికల్ గా బయాస్ అంటారు. ఎల్బీ హానెస్ట్, నేను ఇప్పుడు పార్టీకి సంబంధించిన వ్యక్తిని కాబట్టి నేను చెప్తే పొలిటికల్లీ బయాస్ అంటారు. 2014 నుంచి 19 మధ్యలో ఆ హోప్ కనిపించింది. ఆంధ్రప్రదేశ్ కి ఒక బ్రాండ్ ఉంది. బిల్ గేట్స్ వచ్చాడు ఆంధ్రప్రదేశ్, లేదంటే ఇంకెవరో వచ్చారు, లేదంటే చాలా మంది నా ఫ్రెండ్స్, నా సొంత ఫ్రెండ్స్ యుఎస్ నుంచి, యూకే నుంచి అన్ని వదిలేసుకుని వచ్చి, లేదంటే హైదరాబాద్ నుంచి వచ్చి విజయవాడలో కాఫీ షాపులు పెట్టుకుంటాం, విజయవాడ హ్యాపెనింగ్ ప్లేస్ కింద చేస్తాము, లేదంటే అమరావతిలో మేము ఇన్వెస్ట్ చేస్తామని చూస్తాము, వైజాగ్ లో బీచ్ రెస్టారెంట్ పెట్టుకుంటాం, అది ఇది అని చాలా మంది వచ్చారు. ఇవాళ ఎంతమంది యువత వాళ్ళకున్న ఉద్యోగాలు లేదంటే ఏదో వదిలేసి మేము ఆంధ్రప్రదేశ్కి వస్తాం, ఆంధ్రప్రదేశ్ లో వ్యాపారం చేస్తామని చెప్తున్నారు. ఇవాళ కాన్స్టెంట్ గా అనిపించేది ఏంటి, ఆంధ్రప్రదేశ్ లో ఏమీ జరగట్లేదు, ఆంధ్రప్రదేశ్ లో అసలు గవర్నమెంట్ డబ్బులు పే చేయట్లేదు సరిగ్గా కాంట్రాక్టర్స్ ఎవరికి, ఇంకోసారి జగన్ ప్రభుత్వం వస్తే మేము హైదరాబాద్ వెళ్ళిపోతాం, మేము బెంగళూరు వెళ్ళిపోతాం అంటారు. అన్నిటికంటే ఫన్నీ, నేను మన వైజాగ్ లో కలిస్తే ఏంటి ఇంకోసారి వస్తే ఏంటి అంటే, నేను జనరల్గా హైదరాబాద్ చెన్నై అన్నా పర్లా, నేను ఒరిస్సా వెళ్ళిపోతా అంటున్నాడు. ఆఖరికి ఒరిస్సాలో కూడా బెటర్, లేదంటే బీహార్ లో కూడా బెటర్, ఆంధ్రప్రదేశ్ లో ఉంటుంది కానీ పొజిషన్కి వచ్చినప్పుడు యూత్ ఏముంటది. కానీ వాళ్ళ ఫ్రాంక్ గా చెప్పాలంటే అండి, వాట్ యూత్ ఈస్ మిస్సింగ్ ఇస్ దట్ సెన్స్ ఆఫ్ బిలాంగింగ్నెస్. ఇది మన రాష్ట్రంలో, దీనికోసం మనం ఏదో చేయాలి, ఆ ఇన్స్పిరేషన్, ఆ మోటివేషన్. వి డోంట్ హ్యావ్ అ లీడర్ హూ ఇస్ ఇన్స్పైరింగ్ us ఇన్ ద గవర్నమెంట్. ఎందుకంటే ఇట్స్ మోస్ట్లీ గవర్నమెంట్స్ రెస్పాన్సిబిలిటీ. ఇవాళ అపోజిషన్ మేము ఏం చేస్తాం, ఫైట్ చేస్తాం. వీ కెన్ ఇన్స్పైర్ పీపుల్ టు ఫైట్. ఇవాళ లోకేష్ గారు చేసిన పాదయాత్ర కానీ యోగాలం కానీ ఏంటి అంటే, యువతను బయటకు వచ్చి మాట్లాడండి, మీ హక్కుల కోసం మీరు పోరాడండి అని చెప్పగలం. కానీ ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ పెంచండి, మీ స్టార్ట్అప్ పెట్టండి, మేము డబ్బులు ఇస్తాం, ఇది చెప్పలేం కదా. మేము గవర్నమెంట్ వస్తే అని చెప్పగలుగుతాం. ఇవాళ మేము అపోజిషన్ ఉన్నాం, ఆల్ వీ కెన్ డూ దట్. కానీ ఆన్ ది అదర్ సైడ్ వాట్ ఐ సీ ఇస్ గవర్నమెంట్ దగ్గర లాకింగ్ ఏంటంటే, దట్ యూత్ కా బ్రాండ్ క్రియేట్ చేయడం. ఇక్కడ నుంచి వచ్చాం, ఒక వైజాగ్ అంటే ఒక బ్రాండ్, అమరావతి అంటే ఒక బ్రాండ్, లేదంటే ఇంకే ఊరన్నా, లైక్ క్రియేటింగ్ దట్ సెన్స్ ఆఫ్ బిలాంగింగ్నెస్ ఇస్ వాట్ ఐ థింక్ వీఆర్ మిస్సింగ్ అవుట్ టుడే. దాని మీద కనుక మనం వర్క్ చేయగలిగితే, ఇవాళ యూత్ ఫీల్స్ వెరీ డిటాచ్డ్. ఇంజనీరింగ్ అయిపోయిందా, హైదరాబాద్ కి ఏదో కోర్సు పోదాం, లేదంటే యూఎస్ కి వెళ్ళిపోదాం, వలసలు మొత్తం. సో ఇవాళ ఐ మీన్ మొన్న రీసెంట్ రిపోర్ట్స్ చెప్తుంది మనకి, బీహార్ కంటే ఎక్కువ అన్ఎంప్లాయిడ్ యూత్ ఆంధ్రప్రదేశ్ లో, గ్రాడ్యుయేట్ అన్ఎంప్లాయిడ్, నాట్ టాకింగ్ అబౌట్ ప్యూర్ అన్ఎంప్లాయ్మెంట్ ఇస్ 2 types, రైట్? లైక్ అసలు చదువుకున్న ఉద్యోగం లేని ఐడియల్ గా ఉన్న యూత్, చదువుకుని డిగ్రీ ఫినిష్ చేసి ఐడియల్ గా ఉన్న యూత్. ఆంధ్రప్రదేశ్ 28% ఆఫ్ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఆర్ అన్ఎంప్లాయిడ్. వాట్ డస్ దట్ మీన్? లైక్ అండ్ ఆల్ ఆఫ్ దిస్ లీడ్స్ టు సంథింగ్ కదా. లైక్ సీఎం జగన్ ప్రభుత్వంలో 4 నెలల పాలనలో మొత్తం అభివృద్ధి, సంక్షేమం అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. అంటే ఏమీ జరగలేదంటారా? జరిగితే ఎంతవరకు జరిగింది? దీంట్లో లోటుపాట్లు ఏంటి? అది చాలా డీటెయిల్ అండి. అంటే అభివృద్ధి జరిగిందా లేదా సంథింగ్ దట్ యూ కెన్ సీ. ఈవెన్ మీరు ఆంధ్రప్రదేశ్కి వెళ్తే రోడ్లు సరిగ్గా లేవు,
ఒక్క ప్రాజెక్ట్ ఫినిష్ అవ్వలేదు ఆంధ్రప్రదేశ్ లో. పోలవరం ఫినిష్ అవ్వలేదు. పోలవరం వాళ్ళు ఎన్నిసార్లు డెడ్ లైన్స్ మధ్య మనం అందరం చూసాం. పోలవరం ఫినిష్ అవ్వలేదు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఒక పెద్ద ఇండస్ట్రీ అని వచ్చిందా? వచ్చే ఇండస్ట్రీస్ వెళ్ళిపోయినాయి, కానీ అదే ఇదిగో ఈ ఇండస్ట్రీ మేము తీసుకొచ్చాము, ఈ జాబ్స్ ఫినిష్ అయిపోయింది, కట్టేసారు, ఇదిగో ఉద్యోగించని అని ఉన్నాయా? అదే మేము ఉన్నప్పుడు కియా ఫ్యాక్టరీ ఫినిష్ చేశారు, జస్ట్ కాంట్రాక్ట్ గా ఫినిష్ చేసి మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ అయింది. ఇవాళ కేవలం కియా కంపెనీ నుంచి సుమారు 18,000 నుంచి 20,000 కోట్ల ఆదాయం గవర్నమెంట్ కి వస్తుంది. అక్కడి నుంచి వెళ్ళే ప్రతి కార్ దేశంలో ఎక్కడికి ఏ కార్ వెళ్ళినా కియా ఫ్యాక్టరీ నుంచి వాళ్ళ స్టేట్ జిఎస్టీ ట్యాక్స్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కి వస్తుంది. ఎంత సంపద క్రియేట్ అయింది, అక్కడ ఎన్ని వేల ఉద్యోగాలు వచ్చినాయి. కియా చుట్టూ ఎన్నో యాక్సిలరీ యూనిట్స్ రావాల్సిన అవసరం ఉంది. ఆ యాక్సిలరీ యూనిట్స్ అన్ని ఇప్పుడు చెన్నై వెళ్ళిపోయినాయి. అపోలో టైర్స్ చెన్నై వెళ్ళిపోయింది. లూలు మాల్ వైజాగ్ లో ఉండాల్సిన లూలు మాల్ హైదరాబాద్ లో లూలు మాల్ ఓపెన్ అయితే ఎంత మంది ఎన్ని వేల మంది వచ్చి ఎంత ఎకానమిక్ క్రియేట్ అయితే మనం చూసాము. అలా కొన్ని ఫ్రాంక్లిన్ టెంప్లెటన్ కంపెనీ వెళ్ళిపోయింది ఆంధ్రప్రదేశ్ నుంచి. ఇలా వెళ్ళిపోతున్నప్పుడు ఇంకా అభివృద్ధి ఎక్కడ? ఇవాళ అభివృద్ధి అంటే కేవలం పథకాలు ఇవ్వటం, పథకాలు తీసుకుని డబ్బులు ఇవ్వటం కాదు కదా. ఇవాళ పోయి ఆ పథకాలైనా సరిగ్గా వెళ్తున్నాయి, ఆ మనీ అయినా సరిగ్గా సస్టైనబుల్ గా వెళ్తున్నాయి అంటే అది లేదు. ఇవాళ ఫీజు రియంబర్స్మెంట్ ఉంది ఆంధ్రప్రదేశ్ లో. ఇంతకుముందు మీకు క్లాసిక్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక బ్యాడ్ పాలసీ యూత్ ని కానీ స్టేట్ ని ఎంత ఎఫెక్ట్ చేస్తే ఒక క్లియర్ ఎగ్జాంపుల్ చెప్తా. ఫీజు రియంబర్స్మెంట్. తెలుగుదేశం ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ చేసినప్పుడు కాంట్రాక్ట్ ఈస్ బిట్వీన్ ద కాలేజ్ అండ్ గవర్నమెంట్. ఇప్పుడు మీరు విద్యార్థి అంటే నీ ఫీజు కట్టాల్సిన బాధ్యత గవర్నమెంట్ కు ఉంది. గవర్నమెంట్ కాలేజ్ అకౌంట్ డబ్బులు వేస్తుంది. అదో నెల లేట్ అయింది, ఒక 6 నెలలు లేట్ అవని ఉంది, ఒక సంవత్సరం లేట్ అవని ఉంది, అది గవర్నమెంట్ కాలేజ్ చూసుకుంటే విద్యార్థి ఎఫెక్ట్ అవ్వకుండా ఉండాలి. విద్యార్థి కాలేజ్ అంటానికి ఏమీ లేదు, ఎందుకంటే నీ బాధ్యత కాదు, గవర్నమెంట్ బాధ్యత తీసుకుంది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చినాక ఏం చేశారు? డబ్బులు డైరెక్ట్ గా స్టూడెంట్స్ అకౌంట్ లో వేస్తా అన్నారు. ఆయన 2020-21 ఒక విడత, ఇలా మిగతా విడతలన్నీ స్లో చేశారు. ఇప్పుడు ఆ 2020-21 అంటే 4 అకాడమిక్ ఇయర్స్ పీపుల్ కి ఒక బ్యాచ్ కి పడలా. వాళ్ళందరికీ ఆ ఫీజు పెండింగే కదా. ఇవాళ కొన్ని వేల మంది విద్యార్థులు కాలేజ్ గ్రాడ్యుయేట్ అయిపోయినాక 1,00,000 మంది విద్యార్థులకి అలా సర్టిఫికేట్ వాళ్ళకి రావాలంటే ఆ పెండింగ్ ఫీజులు క్లియర్ చేయాలి. అది గవర్నమెంట్ కి సంబంధం లేదుగా. కాలేజ్ ఎవరిని అడిగితే మిమ్మల్ని అడిగితే, ఎందుకు? గవర్నమెంట్ మీకే డబ్బులు ఇస్తుంది కాబట్టి. ఇప్పుడు ఫీజు కట్టుకోవాల్సిన బాధ్యత మీదే. ఇప్పుడు గవర్నమెంట్ మీకు డబ్బులు ఇవ్వకుండా మీరు అలా కట్టలేకపోతే మీ సర్టిఫికేట్ మీకు రాదు. అదే తెలుగుదేశం ప్రభుత్వంలో ఏదైనా అటు ఇటు జరిగినా సరే ముందు సర్టిఫికేట్ ఇచ్చేయాలి. అది గవర్నమెంట్ కాలేజ్ చూసుకోవాల్సిన బాధ్యత. మీరు ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం లేదు. రేపొద్దు మీ అకౌంట్ డబ్బులు పడినాయి, మీరు ఆ డబ్బులు దేనికో ఖర్చు పెట్టేశారు, ఇప్పుడు మీ ఫీజు ఎవరు కడతారు? ఈ అన్నెసెసరీగా మీకు ఏదో నేను డబ్బులు ఇచ్చేస్తాను, మీకు వెల్ఫేర్ చేసేస్తాను, మీ అకౌంట్ లో డబ్బులు వేయడం కోసం ఒక అన్నెసెసరీ లేయర్ క్రియేట్ చేసి ఇవాళ అందరినీ చెడగొట్టిన జగన్మోహన్ రెడ్డికి ఇవాళ ఎంతమంది యూత్ కి ప్రాబ్లం తీసుకొచ్చారు కదా. సో డబ్బులు ఇస్తాం ఒక ప్రాబ్లం పాయింట్ కాదు కదా. లైక్ పోనీ ఆంధ్రప్రదేశ్ లో ఏదైనా స్టాండ్ ఆఫ్ లివింగ్ పెరిగిందా? ఇవాళ డిబిటీస్ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్స్, డైరెక్ట్ గా బెనిఫిషియరింగ్ మనీ ట్రాన్స్ఫర్ చేయడం అన్ని అంటే అమ్మఒడి దానికి అని చెప్తారు, లేదంటే ఫీజు రియంబర్స్మెంట్ అదే చేస్తారు. అన్ని ఏదైనా సరే మీ అకౌంట్ లో డబ్బులు పడితే అంటారు. అమ్మఒడి ఎప్పుడైతే అకాడమిక్ ఇయర్ స్టార్టింగ్ లో పడిందని అమ్మఒడి ఎందుకు వేస్తారు? స్కూల్ ఫీజు కడతానికి వేస్తారు. అది సంక్రాంతి అప్పుడు వేస్తారు, లేదా దివాళీ అప్పుడు వేస్తారు. ఆ టైంలో వేస్తారు, స్కూల్ ఖర్చులకి వెళ్తుందా? సరే పోనీ జెన్యున్ గా నాకున్న క్వశ్చన్ ఏంటి అంటే, గవర్నమెంట్ స్కూల్స్ మార్చేసామన్నారు, కానీ ఎంతమంది టీచర్స్ రిక్రూట్ చేసుకున్నారు? ఇవాళ ఎన్ని వేల మంది, ఎంతమందికి మీరు డీబీటీలు ఇస్తున్నప్పుడు, ఎంతమందికి అమ్మఒడి ఇస్తున్నప్పుడు జెన్యున్ గా స్టూడెంట్స్ స్కూల్లో జాయిన్ అయ్యి పెరుగుతారు విద్యార్థులు. గవర్నమెంట్ స్కూల్లో విద్యార్థులు పెరగాలి కదా. గవర్నమెంట్ స్కూల్లో విద్యార్థులు పెరిగితే గవర్నమెంట్ స్కూల్ కి టీచర్లు కావాలి కదా. డిఎస్సి ఎగ్జామ్ పెట్టి ఎంతమంది రిక్రూట్ చేసుకుని 4 నెలల్లో? ఒక్క ఉద్యోగం వల్ల. ఎలక్షన్స్ ముందు మెగా డిఎస్సి పెడతారు, 36,000 మంది ఒకేసారి రిక్రూట్ చేస్తా అని చెప్పారు. ఇవాళ డిఎస్సి ఎగ్జామ్ పెట్టి ఒక టీచర్ పోస్ట్ గా భర్తీ చేయాలి. మరి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎక్కడ ఉంటుంది? ఇప్పుడు గాడ్లకి బిల్డింగ్ వస్తే ఎడ్యుకేషన్ రాదు కదా. టీచర్లు వచ్చి క్లాస్ రూమ్ లో కూర్చొని చదువు చెప్తే వస్తుంది. సేమ్ ఇంగ్లీష్ మీడియం వర్సెస్ తెలుగు మీడియం అదే కన్ఫ్యూజన్ అందరికి. ఇంగ్లీష్ మీడియం తెలుగుదేశం ఎప్పుడు వ్యతిరేకం కాదు. ఏమనంటే లోకేష్ ఎక్కడ చదువుకున్నారు, లేదంటే మీ పిల్లలు ఎక్కడ చదువుకుంటున్నారు క్వశ్చన్ చేస్తారు. ఇవాళ ప్రైమరీ డిఫరెన్స్ ఎక్కడ వచ్చింది? ఇంగ్లీష్ మీడియం మీరు సడన్ గా మొత్తం మైగ్రేట్ చేస్తే టీచర్స్ చాలా మంది తెలుగు మీడియం టీచర్స్, వాళ్ళందరూ వాళ్ళ బీఈడీలు ఎంఈడీలు తెలుగు మీడియంలో చేసుకున్నారు. వాళ్ళు ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్ లో ఇస్తారు. పీరియాడికల్ ట్రాన్స్ఫర్ ఉండాలి, అది లేదు వాళ్ళకి, ఆ ప్లాన్ లేదు. అసలు ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు. ఫేజ్ వైజ్ పెట్టి కొన్ని మున్సిపాలిటీ స్కూల్స్ సెలెక్ట్ చేసి బెస్ట్ స్కూల్స్ అని పెట్టి ఆ స్కూల్స్ పెట్టి అందులో ఇంగ్లీష్ మీడియం ఇస్తాం, ఇంగ్లీష్ మీడియం కావాల్సిన ఇక్కడికి రండి, తెలుగు మీడియం కావాల్సిన అక్కడికి వెళ్ళిన ఒక ప్రక్రియ క్రియేట్ చేసి దానికి ట్రాన్స్ఫర్ మెకానిజం. అంటే వాళ్ళు నాడు నేడు అని చెప్పేసి అక్కడ అలా ఉంది. అప్పుడు 2014 ప్రభుత్వంలో అంత మైనస్ ఉంది, అంత మొత్తం ఫ్యాక్ట్ చెక్ అని చెప్పేసి ఒకటి పెట్టి తీసుకొచ్చి అది ఎట్లా మేము ఇంత చేసాం, మేము అంత చేసాం, ఒక రకంగా చూసుకుంటే రోడ్లు వాళ్ళే తక్కువ వేసారు, మేమే ఎక్కువ వేసాం, మాదే ముందంచెలో ఉందంటారు. దీనికి మీరేమంటారు? చాలా సింపుల్ అండి. నాడు నేనే తీసుకున్నాను గవర్నమెంట్ స్కూల్స్ ది. సరే ఇన్ని వేల కోట్లు ఖర్చు పెట్టామన్నారు కదా. 10th క్లాస్ పర్సెంటేజ్ ఎంత ఉంది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో? టీడీపీ హయాంలో 10th క్లాస్ పాస్ పర్సెంటేజ్ ఎంత ఉంది? మొన్న చూస్తే మీరు 65%, 67% కోవిడ్ 2 సంవత్సరాల తర్వాత. సో ప్రాబ్లం అది కదా. లైక్ మీరు ఎన్ని వేల బిల్డింగ్లు కట్టేశారనో లేదా ఎన్ని బిల్డింగ్లు పెయింట్ వేసారని ఇంపార్టెంట్ కాదు. చదువుకు కావాల్సిన సదుపాయాలు ఎలా క్రియేట్ చేసామని ఇంపార్టెంట్. ఇవాళ SC ST స్కూల్స్ ఉన్నాయి,
వాళ్ళలో అలవెన్సెస్ తగ్గిపోయినాయి, వాళ్ళకి రావాల్సిన ఫీజులు తగ్గిపోయినాయి, అక్కడ టీచర్ స్టాఫ్ లేరు. కంప్లీట్ గా మనం ఏదైతే స్పెషల్ ఫోకస్ పెట్టి సంక్షేమ స్కూల్స్ పెట్టి ఆ ఫోకస్ ఇవాళ లేదు. ఇవాళ అంటే ఇంకోటండి, నేను ప్రతిదానికి గవర్నమెంట్ తప్పు. టీడీపీ ప్రభుత్వంలో కూడా కొన్ని తప్పులు జరుగుండొచ్చు, టీడీపీ ప్రభుత్వంలో కూడా కొన్ని స్కూల్స్ సరిగ్గా ఫండ్స్ రాకపోయి ఉండొచ్చు, కానీ ద ఇంటెన్షన్స్ వర్ నాట్ టు మ్యాలిఫై ఇట్, ద ఇంటెన్షన్స్ వర్ నాట్ టు కవర్ ఇట్ అప్. ప్రతిదానికి ఒక స్కీమ్ పేరు పెట్టి 2 ఫోటోలు పెట్టి సోషల్ మీడియాలో 4 ఇన్ఫ్లుయెన్సర్లను తీసుకొచ్చి వాళ్ళతో అబ్బా జగన్ ప్రభుత్వం భయంకరంగా జరిగేస్తుందని చెప్పడం వాజ్ నాట్ అవర్ ఇంటెన్షన్. వి వర్ హానెస్ట్ అబౌట్ ఇట్. వి టుక్ సమ్ పైలట్ ప్రాజెక్ట్స్, ఆ పైలట్ ప్రాజెక్ట్స్ చేసి దాన్ని స్కేల్ అప్ చేద్దాం అనుకున్నాం. అంతేగాని అన్నిటికీ ఒకటే మెడిసిన్ అంటే ఇట్ డజంట్ వర్క్. మీరు రోడ్స్ ఇంకా అదే రోడ్స్ గురించి మాట్లాడితే మాత్రం జోక్ గా ఉంటుంది. ఐ డోంట్ థింక్ దానికి ఏ ఫ్యాక్ట్ చెక్ అక్కర్లా. ఎనీబడి హూ ట్రావెల్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఫర్ వన్ డే విల్ టెల్ ఎంతమంది రోడ్లలోనే వాళ్ళ రోడ్లలోనే మనం చెప్పొచ్చు. అండ్ ఇఫ్ యూ టేక్ ఎనీ రూరల్ ఏరియా, నారా లోకేష్ గారు పంచాయతీరాజ్ మినిస్టర్ చాలా గర్వంగా చెప్తారు 20,000 కిలోమీటర్ల పైగా ఆయన రోడ్లు వేస్తారు. దానికి ఆయనకి ఎన్నో అవార్డ్స్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చినాయి. ఈ 5 ఏళ్లలో ఎన్ని సీసీ రోడ్లు వేస్తారు ఆంధ్రప్రదేశ్ లో? సో ఐ థింక్ ద నెంబర్స్ విల్ స్పీక్ ఫర్ ఇట్ సెల్ఫ్. But my only concern is government intentions should be clear అండి. The intention should not be about నేను ఏదో క్యాంపెయిన్ పేరు పెట్టేసుకుంటా లేదంటే ఇద్దరు ముగ్గురు తీసుకొచ్చి ఇన్ఫ్లుయెన్సర్స్ తో మాట్లాడేస్తా. ఇస్ నాట్ హౌ ఇట్ వర్క్స్. లైక్ మనం చూస్తున్నాం ఆర్జేవీని, దానికి మీరేమంటారు? అసలు వ్యూహం సినిమా తీసుకొచ్చి ఇప్పుడు ఆ వేదికలో కూడా మొత్తం అందరూ ఎమ్మెల్యే వైసీపీ ఎమ్మెల్యేలు మంత్రులు తీసుకొచ్చి గంటలు మాట్లాడి చెప్పేసి అంటున్నారు. అదే అండి, ఒక మనిషి పర్సనల్ ఎజెండాని తీసుకుని దాంతో రాజకీయం చేసి దానికి ఎవరినో వాడుకుని, అండ్ ఫర్ మీ ఐ థింక్ నన్ను ఫ్రాంక్ గా అడిగితే అసలు దాని గురించి మాట్లాడటం టైం వేస్ట్. ఆయనకి ఏదో ఇంట్రెస్ట్ ఉందో సినిమా తీశాడు, వీళ్ళకి ఏదో సపోర్ట్ చేద్దాం, దాంతో రాజకీయం చేద్దాం అనుకుంటున్నారు. పీపుల్ ఆర్ నాట్ స్టూపిడ్. 2019 ట్రై చేశారు, అప్పుడు ఏదో వర్కౌట్ అయిందని ప్రతిసారి అగైన్ ద సేమ్ మెసేజ్ విల్ నాట్ వర్క్ ఎవ్రీ టైం, రైట్? పీపుల్ ఆర్ స్మార్ట్ అండి. మన ప్రజల గురించి ఏమైనా అనుకోవచ్చు, కానీ అందరికంటే ఫాస్ట్ గా డెమోక్రసీలో ఎవాల్వ్ అయ్యేది ఎవరు అంటే ప్రజలు. వాళ్ళకి తప్పేది రైట్ ఏది కాదు, ఒకసారి మోసం చేయొచ్చు. దేర్ ఇస్ అ ఫేమస్ కొటేషన్, యూ కెన్ ఫూల్ 1 person 1 time బట్ యూ కాంట్ ఫూల్ 100 people 100 times అన్నట్టు. యూ కాంట్ ఫూల్ దెమ్ ఎవ్రీ టైం. ఏదో ఒకసారి జరిగింది నమ్మేశారు కదా, ఇప్పుడు యాత్ర తూదేస్తా, వ్యూహం పెడతా అంటే పీపుల్ ఆర్ నాట్ స్టూపిడ్. మీరు ఆడియో ఐ థింక్ ఆ వీడియో లాంచ్ కి ఎంతమంది వచ్చారు, పేపర్ లో అందరూ చూస్తారు, ఎవరు లేరు, కాల్ తప్ప ఎవరు లేరు. సో పీపుల్ ఆర్ నాట్ ఇంట్రెస్ట్ ఇన్ దిస్ సిల్లీ బిజినెస్. ఇవాళ వాళ్ళకి కావాల్సింది ఏంటి అంటే ఒక యాక్షన్ ప్లాన్. మా రాష్ట్రాన్ని ఏం చేస్తారు, మా భవిష్యత్తు ఏం చేస్తారు అండ్ జెన్యూన్ గా ఒప్పుకుందాం అండి. పీపుల్ 2019లో చంద్రబాబు నాయుడు మీద ఏదో కోపంతోనో అసూయతోనో లేదంటే దేంతోనో ద్వేషంతోనో ఆయన ఓట్అవుట్ చేయాల. జగన్మోహన్ రెడ్డి గారు గత 10-12 సంవత్సరాలుగా ప్రజల్లో తిరుగుతూ నాకు ఒక్క అవకాశం ఉంది, నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి, నాకు అన్యాయం చేసేసారు, మా నాన్న చనిపోయారు, నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి, నేను రాజశేఖర రెడ్డి గారు లాంటి ప్రభుత్వం తీసుకొచ్చేస్తాను, రైతు ప్రభుత్వం తీసుకొచ్చేస్తాను అంటే ఫర్ మోస్ట్ ఆఫ్ దమ్ ఇట్ వాజ్ నాట్ ఈవెన్ నోన్. అండ్ రాజశేఖర రెడ్డి గారు ఫర్ ద కైండ్ ఆఫ్ అనొచ్చు అనుకో నాకు తెలియదు, కానీ ఫర్ ద కైండ్ ఆఫ్ యాజ్ అ సిట్టింగ్ సీఎం ఆన్ డ్యూటీ చనిపోవడం వల్ల దేర్ ఇస్ వెరీ పాజిటివిటీ అబౌట్ హిమ్. ఆ గవర్నమెంట్ ఏం జరిగింది నాకు తెలియదు. ఐ మీన్ ఐ వాస్ టూ యంగ్ టు కామెంట్ మచ్ ఆన్ హిస్ గవర్నెన్స్, బట్ దేర్ సమ్ అమౌంట్ ఆఫ్ సెంటిమెంట్ అండ్ హీ వాస్ ఆల్వేస్ సీన్ యాజ్ అ పీపుల్స్ మ్యాన్. ఐ మీన్ హూమెవర్, ఇప్పుడు నేను రాజకీయాల్లో ఎవరితో మాట్లాడినా కానీ ఆయనకి హుందాతనం ఉంది, అందరితో బాగా మాట్లాడతాడు, అందరినీ కలుపుకుని వెళ్తా అని చెప్పేవాళ్ళు, ప్రజల మనిషి. సో రాజన్న బిడ్డని నాకు అవకాశం ఉంది అంటే పీపుల్ ఫెల్ట్ లైక్ అరే తెలుగుదేశం వచ్చింది, వీళ్ళు చేయాల్సింది వీళ్ళు చేశారు, అతను కూడా ఒక అవకాశం ఎన్నిసార్లు అడుగుతున్నారు అని చెప్పి దే గేవ్ హిమ్ ఎ ఛాన్స్. ఇట్ వాస్ ప్యూర్లీ అ ఛాన్స్ గివెన్ టు జగన్ గారు. And I think people regret the chance. At least the people who I know who voted for him, they regret it because that's not what they expected him to do. ఇవాళ నన్ను ఇంకా గట్టిగా అయితే వాళ్ళ పార్టీలో చాలా మంది రాజశేఖర రెడ్డి గారు తనకున్న రిలేషన్ వాళ్ళు చూసినాక, జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళతో రిలేషన్ చూసినాక వాళ్ళు ఎందుకు వచ్చారు ఈ పార్టీకి చాలా మంది ఉన్నారు. చాలా మంది రాజకీయాలు వదిలేసిన వాళ్ళు ఉన్నారు, పెద్ద లీడర్స్. రాజశేఖర రెడ్డికి అత్యంత సన్హులు ఎంతమంది వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్నారు. నిజంగా రాజశేఖర రెడ్డి గారితో కలిసి ట్రావెల్ చేసి రాజకీయాలు చేసిన వాళ్ళు ఎంతమంది ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అవును ఇతను మా రాజశేఖర రెడ్డి బిడ్డ, ఇతను రాజశేఖర రెడ్డి వాల్యూస్ ఉన్నాయి అన్న ఎంతమంది ఉన్నారు. సో అండ్ ఇఫ్ ఐ హావ్ టు గో లిటిల్ మోర్ డీపర్, ఐ డోంట్ నో ఇఫ్ ఇట్స్ పార్ట్ ఆఫ్ ఇట్ ఆర్ నాట్, సొంత ఫ్యామిలీ అవాయిడ్ చేస్తుంది కదా. వాళ్ళ మదర్ లేదు, వాళ్ళ సిస్టర్ లేరు. 2019లో వాళ్ళే కదా అంతా తన కోసం పనిచేసింది. అతను జైలుకి వెళ్ళినప్పుడు వాళ్ళే అంతా చూసుకున్నారు, 2019 క్యాంపెయిన్ లో అంతా వాళ్ళే చూసుకున్నారు. మరి ఎందుకని వాళ్ళు ఆయనతో ఉండలేకపోతున్నారు? So that speaks about the leader, that speaks about the quality of a leader, that speaks about his leadership skills. Or నీ చుట్టూ ఉండాలి బట్టి నువ్వు తెలుస్తున్నావు అలాంటి లేదు. నీ సొంత మనిషి చుట్టూ ఉంటే ఇష్టపడినప్పుడు ఇంకా రాష్ట్ర ప్రజలు ఎందుకు ఇష్టపడతారు? ఇప్పుడు జనసేన తెలుగుదేశం కూటమిలో పొత్తుతో ఈ అసంతృప్తి ఎంతవరకు ఉంటుంది పార్టీ శ్రేణుల్లో? అంటే ఇప్పుడు ఒక సీట్ వరకు ఇచ్చామనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ జనసేన అవ్వచ్చు, టీడీపీ అవ్వచ్చు, యువతల వాళ్ళకి సీట్ రాలేదని చెప్పేసి వేరే పార్టీకి వెళ్ళే అవకాశం ఉందంటారా? లేకపోతే వాళ్ళైనా సర్దుమణిగే అవకాశం ఉంటాయా? వీళ్ళల్లో ఇప్పుడు ఐకమత్యానికి వీళ్ళు ఏం చేస్తారు పార్టీ అగ్రనేతలు? లేదండి, ఐ థింక్ ఒకటి చాలా క్లియర్ ఇంటెన్షన్స్ ఉన్నాయి తెలుగుదేశం నాయకత్వానికి కానీ జనసేన నాయకత్వానికి కానీ. రాష్ట్ర భవిష్యత్తు కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం కలిసి పనిచేయాలి అని, విచ్ ఇస్ అ వెరీ నోబుల్ కాజ్. అండ్ నాకు తెలిసినంత వరకు ఐడియాలజీస్ ఆఫ్ ద పార్టీ కూడా, తెలుగుదేశం కొన్ని ఐడియాలజీ, జనసేన కొన్ని ఐడియాలజీ, ఐ థింక్ దే ఆర్ న్యాచురల్ అలైస్. యాక్చువల్లీ ఒక యువతగా మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర
ఆ యువతకి మొత్తం ఒకాళ్ళతో పుచ్చుకొని మీరేమంటారు? ఒక ఈ జనసేన, తెలుగుదేశం పార్టీ పొత్తు గురించి? ఇట్స్ ద మోస్ట్ నెసెసరీ అండి. ఐ థింక్ అది అందుకే అంటున్నా. ఈ హ్మ్. 2 పార్టీస్ ఆర్ హ్మ్. న్యాచురల్ అలైస్. హ్మ్. ఒకళ్ళొకళ్ళు కాంప్లిమెంట్ చేసుకునే రకాలు. హ్మ్. ఒకళ్ళొకళ్ళు కలిసి పని చేసుకునే రకాలు. హ్మ్. ఒకళ్ళు ఇంకొకళ్ళని పుష్ చేసి ఇంకొంచెం పని చేద్దామా, ఇంకొంచెం మంచి చేద్దాం అనుకునే పార్టీలే తప్ప హ్మ్. ఇంకేదో చేద్దాం అనేది లేదు. ఇవాళ నాకు కింద నాయకులు, కింద క్యాడర్లు ఏమైందని చెప్పలేను గానీ పైన నాయకత్వం అయితే చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు. ఓకే. వాళ్ళకి కావాల్సిన పర్పస్ ఏంటి, రాష్ట్రం కోసం ఎలా పని చేయాలి, దానికి హ్మ్. మీరేం చేయాలి, మేమేం చేయాలి, హ్మ్. మీరెక్కడ తగ్గాలి, మేమెక్కడ తగ్గాలి, మీరెక్కడ కాంపన్సేట్ చేయాలి, మేమెక్కడ, దాని గురించి చాలా డీటెయిల్ గా మీరు చూస్తే అసెంబ్లీ స్థాయిలో ఎక్కడ 2-3 చోట్ల ఏదో ఈ హ్మ్. విస్తృత సమావేశాలు 1-2 చోట్ల ఏదో ఇబ్బందులు జరుగుతుండొచ్చు కానీ అవును. కానీ 90% ఆఫ్ దెమ్ చాలా క్లీన్ గా ఉంది. హ్మ్. ఒక పక్కన పవన్ కళ్యాణ్ గారు చాలా క్లియర్ గా చెప్పారు, ఈ హ్మ్. అలయన్స్ చాలా ఇంపార్టెంట్. ఈ అలయన్స్ మన రాజకీయాల కన్నా, మన ఎమ్మెల్యే సీట్ల కన్నా, చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఇది మన ఎలక్షన్స్ కన్నా, మన దానికన్నా రాష్ట్ర భవిష్యత్తు కోసం ఇద్దరం కలిసి పనిచేయడం అవసరం అని చెప్పారు. హ్మ్. అది అర్థం చేసుకున్న వాళ్ళు పార్టీలో ఉంటారు. హ్మ్. అది అర్థం చేసుకోకుండా నేనే ఎక్కువ, పార్టీల కంటే నేనే గొప్ప, రాష్ట్రం కంటే నేనే గొప్ప, రాష్ట్రం కంటే నా సీటే ఎక్కువ, హ్మ్. రాష్ట్రం కంటే నా రాజకీయం ఎక్కువ అనుకున్న వాళ్ళు వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు సీఎం అభ్యర్థి ఎవరుంటారు? అని ఒకటి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి కావాల్సిన ఒక ముఖ్యమంత్రి ఎలాంటి వ్యక్తి అంటే ఈ హ్మ్. సంక్షోభం నుంచి బయటకు తీసుకెళ్లాల్సిన వ్యక్తి. హ్మ్. అంటే గవర్నెన్స్ తెలిసిన వ్యక్తి, సెంట్రల్ గవర్నమెంట్స్ ఎలా పనిచేయాలో తెలిసిన వ్యక్తి, హ్మ్. మళ్ళీ రాష్ట్రాన్ని ఒక ట్రాక్ లోకి తీసుకురావాల్సిన వ్యక్తి. హ్మ్. అండ్ అది తెలుగుదేశం పార్టీ కదా, జనసేన నాయకులు కూడా చెప్తుంది, పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పేది, ఒక అనుభవం ఉన్న నాయకుడు ఆంధ్రప్రదేశ్ నడిపేయాలి అని చెప్పేది. హ్మ్. ఇవాళ అలాంటి అనుభవం ఉన్న నాయకుడు ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు గారు తప్ప ఇంకొకరు లేరు. ఓకే. చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవడం ఇంపార్టెంట్. హ్మ్. దాంట్లో ఆయన ముఖ్యమంత్రి అంటే ఇప్పుడు మాతో అలయన్స్ లో ఉన్న వాళ్ళందరూ కూడా గవర్నమెంట్స్ లో పార్టీ. చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు నేను ఒక్కనే కూర్చుంటే స్టేజ్ మీద ఇంకొకరు మాట్లాడటం లేదని ఎప్పుడు లేదు కదా. హ్మ్. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినా సరే పవన్ కళ్యాణ్ గారి సలహాలు తీసుకుంటారు, పవన్ కళ్యాణ్ సూచనలు తీసుకుంటారు. హ్మ్. లేదంటే ఇంకెవరైనా సరే రాష్ట్ర భవిష్యత్తు కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం సలహాలు సూచనలు ఇస్తారు, అందరు సూచనలు తీసుకుని ముందుకెళ్తారు ఆయన ఎప్పుడైనా హ్మ్. సరే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఈ దాంట్లో ఎలక్షన్స్‌లో, రానున్న ఎలక్షన్స్‌లో ఈ సీట్ల పంపిణీ యువతకి ఎంత ఉంటుంది? ఎంత శాతం ఉంటుందనుకుంటున్నారు? ఎక్కువిస్తారా? తక్కువిస్తారా? లేదండి ఎక్కువ వేస్తారు. ఎందుకంటే హ్మ్. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ ఫ్యూచర్ గురించి ఆలోచించే లీడర్. హ్మ్. ఇవాళ రాష్ట్రానికి గానీ, పార్టీకి కూడా గానీ ఫ్యూచర్ అనేది ఒకటి ఇంపార్టెంట్. అండ్ ఐ థింక్ పార్టీ మహానాడులో కూడా ఒక డిక్లరేషన్ చేసింది ఎన్నడూ లేనట్టు. హ్మ్. 40% సీట్లు యువతకే ఇస్తాను అని చెప్పి. హ్మ్. హ్మ్. సో ఐ థింక్ ఇవాళ యువతకి పెద్ద పీట వేస్తారు. నారా లోకేష్ గారికి ఇంకో సైడ్ నుంచి యువగలం అని చెప్పి, యువత రాజకీయాల్లోకి అంటే రావాలి దీంట్లో అని చెప్పి ముందుకు ఒకటి మనం తీసుకెళ్తున్నారు. చూడొచ్చు. ఇప్పుడు 40% ఇప్పుడు యువతకిస్తామని జెప్పేసంటే, ఇప్పుడు టీడీపీ సీనియర్ లీడర్స్ అప్పుడు చాలామందున్నారు. 83 నుంచి ఇప్పుడు చంద్రబాబు నాయుడు వెనక ఉన్న లీడర్స్ ఉన్నారు. సో, వీళ్ళని పక్కన బెట్టి ఇటు లోకేష్ తీసుకొచ్చి వీళ్ళకిస్తామనుకుంటున్నారా? లేకపోతే వాళ్ళిద్దరి మధ్య ఏమైనా డిస్ప్యూట్స్ ఉన్నాయనుకుంటున్నారా? లేదండి. ఐ థింక్ పార్టీ యాస్ ఎ యూనిట్ ఈస్ సింగిల్. ఇవాళ హ్మ్. సీనియర్స్ కూడా ఎక్కడైతే యువత ముందుకు రావాల్సిన అవసరం ఉందో వాళ్ళని ప్రోత్సహించాల్సిన అవసరం. పార్టీ ఒక డెసిషన్ తీసుకున్నాక, ఒక పాలిసీ డెసిషన్ తీసుకున్నాక 40% మంది సీట్లు యూత్‌కి ఇవ్వాలి అన్నప్పుడు, హ్మ్. అది సీనియర్స్ కానివ్వండి, జూనియర్స్ కానివ్వండి, ఎవరైనా గానీ కలిసి పటిష్టంగా ఎక్కడ యువ నాయకత్వం ఉంది, ఎక్కడ యువ నాయకత్వాన్ని మనం ప్రమోట్ చేయాలి, హ్మ్. ఎక్కడి నుంచి ఎవరొస్తే బావుంటదని ఆలోచించి, ఏ కాన్స్టిట్యుయెన్సీలో ఎవరు ఫైట్ చేస్తే బావుంటదని కలెక్టివ్‌గా ఉంటది గానీ, హ్మ్. ఇక్కడ మీరు అనుకున్న సీనియర్స్ వేరు, లోకేష్ గారు హ్మ్. వేరు ఉంది, లోకేష్ గారికి ఒక టీమ్ ఉంది, సీనియర్స్‌కి ఒక ఆ! టీమ్ ఆ! ఉందని లేదండి. ఓకే. అంతా ఒకటే టీమ్. హ్మ్. చంద్రబాబు నాయుడు గారి టీమ్. హ్మ్. నారా లోకేష్ గారు పనిచేసినా, సీనియర్స్ పనిచేసినా, మేము పనిచేసినా, అందరం పనిచేసినా, చంద్రబాబు నాయుడు గారి టీమ్ కిందే పనిచేస్తాం. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కిందే చేయడం కోసమే పనిచేస్తాం. ఓకే. ఎందుకంటే ఆయన అసెంబ్లీ నుంచి బయటకొచ్చేసారు. హ్మ్. జరగని సంఘటన అసెంబ్లీలో జరిగి, హ్మ్. ఒక ప్రతిజ్ఞ తీసుకొని బయటకొచ్చినప్పుడు, అవును. యాస్ ఎ పార్టీ వాళ్ళు మా అందరికి మెయిన్ థింగ్ మళ్ళీ సార్‌ని తీసుకెళ్ళి హుందాగా అక్కడ కూర్చోబెడతాం. హ్మ్. దానికోసం ఎవరు చేయాల్సిన త్యాగాలు వాళ్ళు చేయాల్సిన అవసరం ఉంటది. ఎవరు హ్మ్. తీసుకోవాల్సిన డెసిషన్స్ వాళ్ళు తీసుకోవాల్సి ఉంటుంది. అంటే పాత్రలోని నాగేశ్వరరావు కిలారి గారు ఎమ్మెల్యేకి గాని, ఎంపీకి గాని పోటీ చేస్తారా? లేదండి. ఐ డోంట్ థింక్ నాకు అంటే ఫ్రాంక్‌గా మాట్లాడను. హ్మ్. కంటెస్ట్ చేయాలనంటే నాకు డెఫినిట్‌గా రాజకీయాల్లోకొచ్చింది ఒక మంచి పోస్ట్‌కి రావాలని, పీపుల్‌తో కలిసి పనిచేయాలని, హ్మ్. ఆ అవకాశం కోసం ఎప్పుడు ఎదురు చూస్తా. కానీ హ్మ్. ఇవాళ ఐయామ్ నాట్ రెడీ. బట్ వై? ఇవాళ ఐయామ్ నాట్ రెడీ టు కంటెస్ట్ ఎలక్షన్స్ డైరెక్ట్‌లీ. ఓకే. దానికోసం ఇంకా చేయాల్సిన గ్రౌండ్ వర్క్ చాలా ఉంది. ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంది. హ్మ్. ఇంకా పని చేయాల్సింది చాలా ఉంది. హ్మ్. ఇవాళ నేను 2019లో రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఐ హావ్ ఎ సింగిల్ పాయింట్ ఎజెండా. హ్మ్. చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వాలి. దానికి నేను కుదిరినంత ప్రయత్నం నేను చేయాలి అని. హ్మ్. దట్స్ అవర్ ప్రైమరీ ఫోకస్. ఈ ఎలక్షన్ వరకు నేను చేయగలిగిన పని ఏదైనా ఉంది అంటే, హ్మ్. పార్టీ ఇచ్చిన కార్యక్రమాలు గాని, నాకున్న సొంత కెపాసిటీతో పార్టీకి ఎంత కృషి అయితే అంత కృషి చేసి, హ్మ్. చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయినాక, అప్పుడు నా ఫ్యూచర్ ఇంకా ఎలా మూవ్ చేయాలి పాలిటిక్స్‌లో, పాలిసీలు ఎలా పనిచేయాలి, ఎందుకంటే నాకు పాలిసీ ఇంకా ఎక్కువ ఇష్టం. ఓకే. పాలిసీలు ఎలా పనిచేయాలి, గవర్నమెంట్‌తో ఎలా పనిచేయాలి, యూత్ కోసం ఏదైతే ఇన్నాళ్ళు ఫైట్ చేసామో, హ్మ్. వాటిని ఎలా కలిసి గవర్నమెంట్‌తో కలిసి పనిచేయాలి దాని మీద నా ఫోకస్ ఉంటుంది. అంటే ఇప్పుడు ప్రభుత్వంలోనే ఉంటూ తర్వాత ఏదైనా నామినేటెడ్ పోస్ట్ ఆశించే అవకాశాలున్నాయంటారా? అంటే ఇది మళ్ళీ ఇప్పుడు రాజకీయాల్లో ఉండి ఏది ఆశించట్లే అంటే చాలా వింతగా ఉంటదేమో గానీ,
ఫ్రాంక్ గా అయితే నా ముందు నా క్లియర్ ఆబ్జెక్టివ్ ఇప్పుడు 2024 చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవడం, టీడీపీ జనసేన ప్రభుత్వం స్థాపించడం. ఆ ప్రభుత్వం వచ్చినాక దేర్ ఆర్ సమ్ ఇష్యూస్ దట్ ఐమ్ వెరీ క్లోజ్ టు. నాకు యూత్ పాలిటిక్స్ లోకి తీసుకోవాలని ఉంది. నేను ఒక్కనే రావడం కాదు, ఇంకా చాలా మంది యూత్ పాలిటిక్స్ లోకి రావాలని, దానికోసం కొన్ని ప్రోగ్రామ్స్ చేయాలని ఉంది. నాకు ఇంట్రెస్ట్ ఉన్న ఏరియా ఇంకోటి ఎడ్యుకేషన్, స్కూల్ ఎడ్యుకేషన్, ఎస్పెషల్ గా స్కూల్ ఎడ్యుకేషన్ కొంచెం మార్చాలని ఉంది. ఈ పాలసీస్ మీద ఎక్కువ పనిచేయాలి నాకు రాబోయే 5 ఏళ్లలో. యూత్ ని ఇంకా పాలిటిక్స్ లో ఎక్కువ తీసుకోవడానికి ఎలాంటి ప్లాట్ఫామ్స్ క్రియేట్ చేయాలి, ఎడ్యుకేషన్ కోసం ఇంకేం చేయొచ్చు అన్నది. సో ఇది నా బేస్ కింద ఉంటుంది. ఈ ప్రయత్నంలో ఆబ్వియస్ గా నా పొలిటికల్ కెరీర్ గురించి ఆలోచించుకుంటూ ఉంటా. ప్రభుత్వం ఏదైనా పార్టీ ఏదైనా బాధ్యతలు ఇస్తే ఆ బాధ్యతలు చేస్తాము. బట్ దిస్ ఈస్ వాట్ ఐ వాంట్ టు వర్క్ ఇన్ ద నెక్స్ట్ 10-15 years. ఓకే, అపార్ట్ ఫ్రమ్ పాలిటిక్స్ పక్కన పెడితే యాజ్ ఎ యూత్ లీడర్ గా ఏపీ యూత్ కి మీరు ఎట్లాంటి సజెషన్ ఇస్తారు మీరు? అంటే ఏపీ యూత్ కంటే యూత్ మొత్తంగా నాకు ఒకటే, ఐ థింక్ దర్ 2-3 థింగ్స్ దట్ యాజ్ యంగ్ పీపుల్ వి షుడ్ రిమెంబర్. ఐ థింక్ యాజ్ యంగ్ పీపుల్ వి షుడ్ బి రెడీ టు ఫెయిల్. అండ్ ఎక్కువ వి షుడ్ నాట్ బి, అంటే వాళ్ళు ఏమైందంటే అండి, ఐ థింక్ నేను యూత్ కంటే ఎక్కువ సిస్టమ్ ని బ్లేమ్ చేస్తా. మన చిన్నప్పటి నుంచి కూడా రిస్క్ తీసుకోవద్దు, లేదంటే పెద్దల్ని క్వశ్చన్ చేయొద్దు, దేన్ని ప్రశ్నించొద్దు అని నేర్పించి పెంచుతాం పిల్లల్ని. ఐ థింక్ ఇవాళ యూత్ షుడ్ నాట్ బి స్కేర్డ్ టు ఫెయిల్. ఏది నచ్చితే అది చేయగలగాలి. ఓకే, ఏదైనా ప్రశ్నించగలరు. అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ వాళ్ళని చాలా మంది ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ తో కానీ చాలా మంది యూత్ గా మాట్లాడినటువంటి వీఆర్ నాట్ ఫైండింగ్ దట్ ప్యాషన్. ఇవాళ యూత్ లో ప్యాషన్ తగ్గిపోయింది. ఏదో వ్యవస్థ, సరే 10th అయిపోయింది ఎంటర్ అయిపోయింది ఇంజనీరింగ్కి వెళ్ళాలి, ఇంజనీరింగ్ అయిపోతే ఏదో ఉద్యోగం చేసుకుందాం, మళ్ళీ నాకు పిల్లలు పుడతారు వాళ్ళని 10th చదివిస్తా అంటే మనంతా ఒక సైకిల్లో. దే ఆర్ నాట్ ఫైండింగ్ ద ప్యాషన్. ఇవాళ నేను యూత్ రిక్వెస్ట్ చేసేది ఏంటి అంటే, అది మీరు ఫుల్ టైం చేస్తారా పార్ట్ టైం చేస్తారా మీ ఇష్టం, కానీ మీరు ఏదైతే ప్యాషనేట్ ఉన్నా దాని మీద టైం ఇన్వెస్ట్ చేయండి. మీ మీద మీరు టైం ఇన్వెస్ట్ చేసుకోండి. ఎవరు వద్దన్నా ఎవరు అవునన్నా మీ మీద మీరు టైం ఇన్వెస్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ ఇట్స్ ఓకే టు ఫెయిల్. తప్పులు అందరం చేస్తాం, అందరం ఫెయిల్ అవుతాం. ఆ ఫెయిల్యూర్స్ నుంచి నేర్చుకోవాలి. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే అండి, వి ఆల్ బికేమ్ టూ ఇంపల్సివ్. అంటే ఏదైనా కానీ దాన్ని మరీ సీరియస్ గా తీసుకున్నాం. సక్సెస్ వస్తే ఇంకా మనల్ని ఎవరు ఆపలేనట్టు, ఫెయిల్ చేస్తే ఇంకా నాకు ముందేమీ లేదన్నట్టు. అది ఇట్ కుడ్ బి ఫర్ డిఫరెంట్ రీజన్స్. ఆ జనరేషన్స్ లో ఇప్పుడు వస్తున్న సోషల్ మీడియా ఎఫెక్ట్ అవ్వచ్చు, లేదంటే వీఆర్ ఆల్ లివింగ్ ఇన్ అ వెరీ డిజిటల్ వరల్డ్. ఆ డిజిటల్ వరల్డ్ లో ఎవరికో ఏదో ప్రూవ్ చేయడం కోసం బతుకుతున్నాం, కానీ వీఆర్ నాట్ బీయింగ్ వెరీ జెన్యూన్ టు అవర్ సెల్ఫ్స్ ఇస్ వాట్ ఐ బిలీవ్. ఐ థింక్ నా సజెషన్ యూత్ కి ఏంటంటే, మీరు ప్యాషనేట్, లైక్ ఫైండ్ యువర్ ప్యాషన్ అండ్ ఆ ప్యాషన్ కోసం ఫైట్. మీరు ఏదైతే నమ్ముతారో అది సాధించడం కోసం ఎవరితోనైనా ఫైట్ చేయండి. అది మీ పేరెంట్స్ తో అవ్వచ్చు, సమాజంతో అవ్వచ్చు, మీ టీచర్స్ తో అవ్వచ్చు, మీ ఫ్రెండ్స్ తో అవ్వచ్చు. బట్ ఫైట్ ఫర్ సంథింగ్ దట్ యు లవ్, ఫైట్ ఫర్ సంథింగ్ దట్ యూర్ ప్యాషనేట్ అబౌట్, ఇగ్నైట్ దట్ ప్యాషన్ యువర్ సెల్ఫ్. ఇవాళ ఐమ్ బీయింగ్ వెరీ హానెస్ట్. ఇవాళ ఇంజనీరింగ్ కాలేజ్కి వెళ్ళి ఏదైనా ఫస్ట్ ఇయర్స్ తో మాట్లాడుతున్నారు, మీలో ఎంతమంది ఇంజనీరింగ్ చేయడం, ఇంజనీరింగ్ అంటే నాకు ఇంట్రెస్ట్ ఉంది, నేను ఒక మంచి ఇంజనీర్ అని చెప్పి ఇంజనీరింగ్ వచ్చానంటే 1-2 చేతులు ఎగుస్తాం 1000 మందిలో. అంతే. అది ఇట్స్ వెరీ అండ్ ఇట్స్ వెరీ డిప్రెసింగ్. అంటే వెన్ యూ వేకప్ యూ డోంట్ ఫీల్ లైక్ ఐ హావ్ సంథింగ్ ప్రొడక్టివ్ టు డూ దిస్. ఇవాళ నేను రాజకీయాలు ఉంటాయి రీజన్ అదండి. నేను లెగిసిన రోజు ఏదో అబ్బాయి వాళ్ళు మళ్ళీ పార్టీ ఆఫీస్కి వెళ్ళాలా, అబ్బాయి వాళ్ళు మళ్ళీ ఈ పని చేయాలి నాకు ఇప్పుడు అనిపించదు. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ టు గో అండ్ డూ దిస్. అదే ఇఫ్ యూ నాట్ ప్యాషనేట్ అబౌట్ ఇట్, అబ్బాయి వాళ్ళు ఎందుకుగా లెగవాలి, ఇట్ షుడ్ నాట్ బి లైక్ వాళ్ళు ఎందుకుగా లెగవాలి అన్న ఫీలింగ్ ఉంటే ఐ డోంట్ థింక్ యుల్ బీ హ్యాపీ. సో ఆ ఎంతూజియాజం, ఆ ప్యాషన్, ఫైండ్ ఇట్. నాకు పాలిటిక్స్ లో దొరికింది, ఇంకో దాంట్లో దొరకవచ్చు. సో అండ్ దానికోసం చాలా కష్టం నాకు, బికాస్ పాలిటిక్స్ ఇంట్రెస్ట్ గా నాకు లెక్షన్ ప్రతిరోజు నాకు చాలా ఆనందంగా ఉంటుంది. నాకు ఎదురు దెబ్బలు తగులుతూ ఉంటాయి, నాకు చాలా కష్టాలు ఉంటాయి, నాకు చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, కానీ అట్లా ఓవర్కమ్ చేసి ముందుకు వెళ్తూ ఉండాలి. సో నథింగ్ ఈజ్ ఈజీ, సో నథింగ్ కమ్స్ ఈజీ. సో అది ఇంపార్టెంట్ అండి. వై నాట్ 175 అని చెప్పేసి వైఎస్ఆర్సీపీ మన సీఎం జగన్ అంటున్నారు. మొత్తం 175కి 175 వస్తాయి, లాస్ట్ టైం 151 వచ్చాయన్న ధీమాతో వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు పాదయాత్ర యువగలం అని చెప్పేసి వచ్చేది జనసేన తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పేసి ఇటు వీళ్ళు అంటున్నారు. ఏది వస్తుందని మీరు అనుకుంటున్నారు? పారదర్శకంగా ఏం చెప్తారు? అంటే నా వరకు, నేను చూసిన దాని వరకు, నేను విన్న దాని వరకు, నేను ప్రజలను కలుసుకున్నంత వరకు డెఫినెట్గా ఈ ప్రభుత్వం అనేది దింపేయడం కోసం ప్రజలు చూస్తున్నాండి. 100కి 1000% రాబోయేది తెలుగుదేశం జనసేన ప్రభుత్వమే. ఇవాళ వై నాట్ 175 అంటే జగన్మోహన్ రెడ్డి, సింపుల్ క్వశ్చన్, అసలు ఎందుకు ఇవ్వాలి ఇవాళ? సరే పోనీ అది వదిలేండి, చాలా సింపుల్ గా చెప్తారు. థాట్ ప్రాసెస్ ఎందుకు తప్పు చెప్తాం. మన ఎమ్మెల్సీ ఎలక్షన్స్ మనం చూసాం, తన సొంత రాయలసీమ ఏదైతే జగన్ అడ్డా అని చెప్పి పాటలు పాడించుకున్నారో అక్కడ 2 ఎమ్మెల్సీలు వాళ్ళు ఓడిపోయారు. ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఓడిపోయారు. సుమారు 107 కాన్స్టిట్యున్సీలో జరిగే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో అది కంప్లీట్ గా ఓడిపోయారు. ఇవాళ దానికి వాళ్ళ రీజన్ ఏంటి? వీళ్ళు మా ఓటర్స్ కాదు, గ్రాడ్యుయేట్స్ వీళ్ళంతా మా ఓటర్స్. అంటే వాళ్ళు ఏం చెప్తున్నారు? నాకు ఇక్కడ ఒకే క్వశ్చన్ అండి, మిమ్మల్ని అడుగుతున్నా. గ్రాడ్యుయేట్స్ మా ఓటర్స్ కాదు, చదువుకున్నాడు, వివేకవంతులు మా ఓటర్ కాదు అంటే ఎవరు మీ ఓటర్?
అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి అంటే ఎవరైనా చదువుకుంటే రేపు ఉమ్, ఆ వివేకుడు అయితే మాకు ఓటేరు. ఉమ్, సో మేము వీళ్ళెవరిని చదువుకునేమో, ఉమ్, వీళ్ళకి ఉద్యోగాలు రానివ్వం, ఉమ్, వీళ్ళందరినీ స్కీముల్లో పెడతాం, ఉమ్, వీళ్ళందరినీ పేదవాళ్ళ కిందే ఉంచేస్తాం, ఉమ్, వీళ్ళందరినీ మేము పేదరికంలో ఉంచేస్తాం, వీళ్ళందరూ మా ఓటర్స్ అని చెప్పి వాళ్ళు నమ్ముతున్నారు కాబట్టి ఉమ్, ఇవాళ పేదలతో రాజకీయం చేద్దాం అని చూస్తున్నారు. ఉమ్, వాళ్ళు ఒక కాన్సెప్ట్ గా తీసుకొచ్చారు, ఉమ్, పేదరికానికి పెత్తందారితనానికి ఇది జరిగే ఎలక్షన్ ఇది అని, విచ్ ఇస్ ట్రూ. ఉమ్, అదే నిజం చెప్పండి, అదే నిజం. ఉమ్, జగన్మోహన్ రెడ్డి గారు చేసే రాజకీయం పేదలని పేదరికలుగా ఉంచి చేసే రాజకీయం, ఉమ్, చంద్రబాబు నాయుడు గారు చేసే రాజకీయం పేదల్ని పెత్తందారుల కింద చేసే రాజకీయం. ఎవరైనా ఏం మాట్లాడతా మీకు ఉద్యోగాలు ఇస్తా, మీరు చదువుకోవాలి, మీరు విదేశాలు వెళ్ళి చదువుకోవాలని చెప్తారు. ఉమ్, ఈ ప్రభుత్వం వచ్చాక ఏం చేసింది? ఫీజు రియంబర్స్మెంట్ పీజీ కోర్సులు తీసేసింది, అవును. చాలా జియో 77 తీసుకొచ్చారు, ఇవాళ చాలా చేస్తున్నారు ఇలా. సో అసలు వై నాట్ 175 అనేది అంటే ఎవరి కాళ్ళు వాళ్ళ ప్రపంచంలో బతంలో తప్పు లేదు, కానీ ఉమ్, కొంచెం రియాలిటీగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఉమ్, ఐ థింక్ మన జగన్ తెలంగాణ ఈ ఎలక్షన్స్ చూసినాక వాళ్ళకి ఒక భయం ముట్టుకుంది. ఉమ్, ఇవాళ ఆ విషయంలోనే ఎమ్మెల్యే సీట్లు అటు ఇటు మార్చేసి 10-12 సీట్లు ఏదో ఎమ్మెల్యేని మార్చేస్తాం, ఆ ఎమ్మెల్యేని ఇక్కడ పంపిస్తాం, ఎమ్మెల్యే అక్కడ పంపిస్తాం అన్నారు. ఆ అవసరం ఎందుకు వచ్చింది? ఆ ఎమ్మెల్యేలు ఆ కాన్స్టిట్యున్సీలో పని చేయట్లేదు కాబట్టి, జగన్మోహన్ రెడ్డి గారు ఫేస్ చూసుకుని ఎవరు ఓటేయరు కాబట్టి ఉమ్, అది రియలైజ్ ఏదో చేద్దాం అనుకున్నారు. ఉమ్, బట్ నన్ను అడిగితే ఐ థింక్ ఇట్స్ టూ లేట్. ఓకే. ఆయన చేయాల్సి ఉంటే ఈ 2-3 నెలల్లో కూడా ఆయన చేయాలనుకుంటే ఉమ్, ఆయన ఏదైతే ప్రామిస్ చేశారో అది పారిస్థితిగా మద్యపాన నిషేధం చేస్తున్నారు, నిషేధం చేసి చూపిమనండి. ఉమ్, లేదా జాబ్ క్యాలెండర్ ఇస్తా అన్నారు, ఇవ్వమనండి. మెగా డిఎస్సీ పెట్టమనండి. లేదంటే ఏదైతే చేస్తా అని చెప్పి అది చేయమని చెప్పండి. ఇప్పుడు ఈ టైంలో ఏదో సీట్లు మార్చేస్తే గెలుస్తాను కూడా అది పిచ్చితనం అయింది. ఓకే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. చూసారు కదండి ఇవాళ ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ.